కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రభుత్వంగా పనిచేస్తుందా, లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వంగా పనిచేస్తుందా అనేది ఈరోజు చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే పరిస్థితుల్లోకి వచ్చేసింది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక ఇష్యూ అంటే హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, లేదా ఎలాంటి పండగ, అది గణేష్ చతుర్థి కావచ్చు, నిమజ్జనం టైం, ఏదైనా సరే ప్రతి పండగకి దానికంటూ ఒక స్పెషాలిటీ, ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ దేవుడికి సంబంధించిన పూజలు చేసుకోవటమో, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ, లేకపోతే కుటుంబ సభ్యులందరూ కలవటమో, ఇట్లాంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు పండగ అంటే మనం చూపించుకుండే ఒక సిచ్యువేషన్ లాగా, లేకపోతే ఒక సెలబ్రేషన్ని కాస్త అది హేట్ మాంగరింగ్ వైపు తీసుకెళ్తున్న సమాజాన్ని అనాలా, లేదా దాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులను అనాలో తెలియదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం దేవుడు అంటే హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళు మాత్రమే దేవుళ్ళుగా, అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా ఆ దేవుళ్ళకి సంబంధించి ఎవరైనా ఏ మాట అయినా అనేయొచ్చు అనే చందాన ప్రభుత్వం మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తుందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటి? ఈరోజు ఏ దేవుడైనా ఒక్కటే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, మా దేవుడు గొప్ప అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు దేవుడే లేడు అనే మాలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. పక్క దేవుళ్ళు తక్కువ, మా దేవుడు ఎక్కువ అనుకునే వాళ్ళతోనే సమస్య. అట్లాంటి ఒక మనుషులలో నెంబర్ 1 లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్. నెంబర్ 1 లోఫర్ నా కొడుకు. ఇప్పుడు క్రిస్టియన్స్లో ఈ నా మీద దాడి జరిగింది, జై శ్రీరామ్ అన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పిన అభినయ దర్శన్ లాంటి లోఫర్ నా కొడుకులు క్రిస్టియన్లు ఎట్లున్నారో, హిందువుల్లో రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేరే మతస్థుల పెంట తినే వాళ్ళల్లో నెంబర్ 1 లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారు. వీడు లేస్తే ఇస్లాంని క్రిస్టియానిటీని తిడతానే ఉంటాడు. మరి ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో బ్రతుకుతున్న మనకి, మత స్వేచ్ఛ ఉన్న మనకి, కేవలం రాముడి మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఉవ్వెత్తున ఎగసిపడే ప్రభుత్వాలు రాధా మనోహర్ దాస్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను మొట్టమొదటి రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ఈరోజు ఒక హిందూ అకేషన్కి సంబంధించి హనుమాన్ ర్యాలీలో, ఇక్కడ మనకి బండి సంజయ్ ఏక్తా మార్చ్లో ఆయన యొక్క రాజకీయ ఫ్యూచర్ గురించి, లేదా ఆయన కొడుకు యొక్క నిర్దోషత్వం గురించి ఎట్లయితే మాట్లాడాడో, ఏది హనుమంతుడికి సంబంధించిన ఒక ర్యాలీలో ఆయన గురించి మాట్లాడకుండా, లేదా ఆయన చేసిన వీరగాథల గురించి ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన కొడుకు యొక్క సాహసోపేతమైన చర్యల గురించి మాట్లాడుతూ బండి సంజయ్ ఏదైతే మాట్లాడు, సేమ్ అట్లానే ఈ రాధా మనోహర్ దాస్ అనే పెంట తినే లోఫర్ నా కొడుకు గోదావరి జిల్లాల దగ్గర వెళ్ళి మాట్లాడుతూ క్రిస్టియానిటీ గురించి, ఇస్లాం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు, తద్వారా ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి, అతను అగ్నికుల క్షత్రియుడు అనుకుంటా అతని పేరు, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ పోలీస్ కానిస్టేబుల్ ఐ గెస్, నేను ఇంకా డీటెయిల్స్తో మళ్ళీ వీడియో చేస్తాను. అతను ఒక కంప్లైంట్ పెట్టాడు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ ఏం నమోదైంది ఐ విల్ టెల్ యూ. ఈరోజు ఎఫ్ఐఆర్ ఏం నమోదైంది అనేది నేను మీకు చూపిస్తాను, జస్ట్ వాచ్ ఇట్. దిస్ ఈజ్ ద ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్గా the FIR copy is dated 2026 May 13th, FIR number 106/2026/2026. ఇది పెద్దాపురం టౌన్కి సంబంధించి భక్తాంజనేయ టెంపుల్ మెయిన్ రోడ్డు అడ్రస్కి సంబంధించిన విషయం. దీంట్లో కంప్లైనెంట్ వాసంశెట్టి శేషారావు, ఇతను క్రిస్టియన్ కాదు, వాసంశెట్టి శేషారావు ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. స్టిల్ హీ ఫైల్డ్ ఎ కంప్లైంట్. ఎవరి మీద? రాధా మనోహర్ దాస్. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు? occurred on May 12th of 2026 at about 6 p.m. at Bhaktanjanaya Temple Main Road,
Peddapuram and reported on May 13th of 2026 at 8 a.m., wherein the accused Radha Manohar Das, who delivered a speech on the stage during the Hanuma Jayanti event, made statements in a manner that deliberately and maliciously outraged religious feelings and insulted the religious beliefs of that religion, and also promoting enmity between groups on grounds of religion. ఇది దీనికి సంబంధించి రాధా మనోహర్ దాస్ అనేవాడి మీద ఒక కంప్లైంట్ నమోదైంది. ఏది 13వ తారీఖు, క్షమించాలి, డేటెడ్ 12వ తారీఖు. అయితే 12వ తారీఖు జరిగిందని 13వ తారీఖు కంప్లైంట్ ఇస్తే చూడండి దీంట్లో మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. మహారాజశ్రీ పెద్దాపురం పోలీస్ స్టేషన్ SHO వారి దివ్య సమూహం, అంటే పోలీస్ స్టేషన్కి పెట్టిన లెటరు. మేడం, నాది సామర్లకోట మండలం పెద్దాపురం మండలం నేను పెద్దాపురం పోలీస్ స్టేషన్ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఈజ్ ఎ కానిస్టేబుల్ నిర్వర్తిస్తున్నాను. మే 12, 2026 సాయంత్రం సుమారు 6 గంటలకు రాధా మనోహర్ దాస్ హిందూ ధర్మ ప్రచారకులు పెద్దాపురం మెయిన్. ఈడు ప్రచారకులు ఏంటి, బ్రోకర్ నా కొడుకు, ఈడు అడుక్కు తినే నా కొడుకు, ఈడు క్రిస్టియన్లు పెంటేస్తే ఆ పెంటను వేడివేడిగా తినే బ్రోకర్ నా కొడుకు, ఈడు పెద్ద హిందూ మత ప్రచారకుడు ఏంటి, హిందూ మతానికే కలంకం. ఇట్లాంటి లోఫర్ నా కొడుకులు, ఇట్లాంటి పెంట తినే నా కొడుకులు హిందూ మతానికే కలంకం. హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి మధ్యలో పొద్దున్న లెగిస్తే గొడవలు పెడదామని చెప్పని ఆ జీసస్ క్రైస్ట్ని, అల్లాని, మొహమ్మద్ ప్రాఫెట్ గురించి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు నా కొడుకు. వేరే వాళ్ళు ప్రతి నెల డబ్బు లేకపోతే తినటానికి తిండి లేని అనాపక నా కొడుకు, అడుక్కు తినే నా కొడుకు. ఈడికేంటి, ఈడు హిందూ ధర్మ ప్రచారకుడు ఏంటి? సామర్లకోట నుండి పెద్దాపురం వచ్చే దారిలో దారి పొడవునా దేవాలయాలు వచ్చినాయి, కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా కనపడే అని ఇంకనూ ఈ క్రింద విధంగా మన దేశం శివం పరమశివం సత్యం శివం. మనకెందుకండి పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం అంటే ముస్లిమ్స్ గురించి దర్గాలో, క్రిస్టియన్స్ గురించి, ఇది క్రాస్కి అతను జీసస్ క్రైస్ట్ ఉంటాడు కదా, దాని గురించి. అంటే శ్రీరాముడు మాత్రమే దేవుడు హిందువులకి. మరి శ్రీరాముడిని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇదే లెవెల్లో ఉంటుందా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక స్కిట్ గురించి మాట్లాడుతూ, ఆ స్కిట్లో ఆ పిల్లలు, ఆ చీమలు ఇట్లా వెళ్ళి ఆ భగవద్గీతని, రామాయణాన్ని తిని అదొక ప్లే, ఆ ప్లే గురించి చెప్తూ, అది రామాయణం కాదు, ఆ ప్లేలో రాముడి క్యారెక్టరు, సీత క్యారెక్టరు, లక్ష్మణుడి క్యారెక్టర్, ఇట్లా అలాగే మహాభారతంలో కృష్ణుడి క్యారెక్టర్, అర్జునుడి క్యారెక్టరు, ఇట్లా రకరకాల బుద్ధుడి క్యారెక్టర్, ప్రతి మతం గురించి మాట్లాడుతూ, మతం గురించి కాదు, మతంలో ఉండే క్యారెక్టర్స్ని తీసుకొని దాని ద్వారా మంచి చెప్తే సొసైటీకి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ప్లే గురించి మాట్లాడితే ఏకంగా రామాయణాన్నే తప్పుడుగా మాట్లాడాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసిన తప్పుడు నా కొడుకులు. మరి ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడట్లా? ఏ క్రిస్టియన్లు ఏమన్నా అంటే ఎవరన్నా ఊరుకుంటారా, ఇస్లాంలు ఎవరన్నా అంటే ఊరుకుంటారా అని మాట్లాడే అపాలజెటిక్ సనాతన హిందూ ఎక్కడ నిద్రపోయాడు? ఇంత ఓపెన్గా పబ్లిక్గా వేరే మతాల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న ఇట్లాంటి తప్పుడు నా కొడుకుల మీద కేసులు ఎందుకు పెట్టరు? పెట్టిన కేసులు నేను మాట్లాడతా చూడండి. వీడు ఏమేమన్నాడు ఆ రోజు, కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకు వద్దు. ఈ శవం బ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే. ఈయన కొడుకు 10 మంది కంటే ఏమన్నా పుట్టాడని ఎవరన్నా అంటే, రాధా మనోహర్ దాస్ అనేవాడు 10 మంది కంటే పుట్టాడు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? వాళ్ళ అమ్మగారిని కించపరిచినట్టు కాదా? ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు పందుల కంటే పుట్టాడు. వీడు మనుషులకు పుట్ల, పందులకి, కుక్కలకి పుట్టాడు ఈ లోఫర్ నా కొడుకు అని అంటే తప్పు మాట కాదా? అది వాళ్ళ అమ్మగారిని కించపరిచినట్టు కాదా? మరి వీడు వేరే మతం మొత్తాన్ని కలిపి అట్లా మాట్లాడుతుంటే, వేరే రిలీజియన్ మొత్తాన్ని కలిపి వాళ్ళు కూడా మనకే పుట్టారు అంటే, అరే లోఫర్ నా కొడక, సైన్స్ తెలుసుకోరా, లూసీ అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఎవరో తెలుసుకో, అసలు మనిషి యొక్క అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోరా, చదువు సంధ్యలని సన్నాసి నా కొడక అని చెప్పని ఎవరైనా మాట్లాడితే అది తప్ప కాదా? తప్పే కదా, చెప్పాలా? అరే అట్ట కాదురా, మనందరం మనుషులు, మతాలు కాదు, కులాలు కాదు, మనందరం మనుషులుగా బతకాలి ముందు అని చెప్పాలి కదా. మరి ఇట్లాంటి లోఫర్ నా కొడుకులకి ఎవరు చెప్పాలా?
కేసు పెట్టాలా? వీడన్న మాటలు ఇది చూడండి, అల్టెల్ మనకు పుట్టిన వాళ్ళే ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు గుర్తు చేయాలి, వాళ్ళకు గుర్తు చేయాలంట. వేరే మతస్థులకి వాళ్ళు మనకే పుట్టారని చెప్పని గుర్తు చేయాలంటే ఈ రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడతాడు. ఏదైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ దేవాలయాల కింద మారిపోవాలంట. అంటే వేరే చర్చిలన్నీ కూడా కూలగొట్టి వాటిని దేవాలయాల కింద మార్చండి అని చెప్పని అంత హేట్ మాంగరింగ్ స్పీచ్ ఇస్తే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు వీడికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు? వీడెళ్ళి టీటీడీ చైర్మన్ కసకసనాయుడిని కలుస్తాడు, కిచెన్లో కసకసనాయుడిని. అసలు ఇట్లాంటి అడుక్కు తినే అసలు వీడికి అసలు ఏం క్యారెక్టర్ ఉందని వీడు శిష్యరకం చేయడానికి వీడు అసలు బాబానే కాదు, వీడు అడుక్కు తినే యదవా, వీడు బ్రాహ్మణు కాదు. పోనీ వర్ణ వ్యవస్థ ప్రకారం వీడేమన్నా పోనీ బ్రాహ్మణు బాపనోడు కాబట్టి వీడికి పొద్దుడు ఏంటిది వేదాలన్నీ వచ్చు, వీడికి ఏమీ తెలియదు, రామాయణమే చక్కగా తెలియదు. లోపల నా కొడుక్కి వీడిని దగ్గర నా కొడుకుని తీసుకెళ్ళి బాబాని చేశారు. ఆడి దగ్గరికి ఆడపిల్లలు శిష్యరకం చేయడానికి వస్తే ఆ పిల్లలను గోకటం ఈ నా కొడుకు, ఈ లోఫర్ నా కొడుకు. వీడు ఇప్పుడేంటి హేట్ మాంగరింగ్ చేస్తాడు. వీడు దారిలో ఉన్న దరిద్రాలన్నీ తీసేయాలని చెప్పని అంటే ఏంటి, వేరే చర్చిలు కానీ మస్జిద్లు కానీ దారులు అన్నీ మన గుళ్ళు కింద మార్చాలని చెప్పని ఇంత దారుణమైన హేట్ కామెంట్స్ చేశాడని చెప్పని ఒక కంప్లైంట్ వెళ్తే దాని మీద తీసుకున్న యాక్షన్ ఏంటి? అంటే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? చెప్పండి ఓపెన్గా, మాకు క్రిస్టియన్ లోట్లొద్దు, మాకు రాధా మనోహర్ దాస్ గారి స్పీచ్లు మాకు సమ్మగా ఉన్నాయి, మాకు సోలం పాతిక అవుతుంది కాబట్టి మాకు ముస్లిమ్స్ ఓట్లొద్దు, మాకు క్రిస్టియన్స్ ఓట్లొద్దు, మాకు దళితుల ఓట్లొద్దు అని చెప్పండి. అవన్నీ మారిపోవాలంట. అర్థమైందా? ఆ ఇసుక ముందే ఆ ఇసుక మనదే, ఆ ఇటుకలు మనవే, వాడు మర్చిపోయాడు, గుర్తు చేద్దాం, అది కూలగొట్టండి అంటున్నాడు. చర్చిలు మస్జిదులు కూలగొట్టండి అంటున్నాడు వీడు. ఇంత హేట్ మాంగరింగ్ చేస్తుంటే అభినయ్ దర్శన్ గాడి కంటే దారుణమైన పనులు చేస్తున్నాడు కదా మరి లోఫర్ నా కొడుకు. వీడి మీద ఏం చర్యలు తీసుకుంటున్నావు? వీడి మీద ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం? పెట్టిన ప్రతి కేసు ఎందుకు కొట్టేస్తున్నారు? పెట్టిన ప్రతి కేసు రాధా మనోహర్ దాస్ అనే ఒక ఇస్కాన్ నుంచి, ఒక హిందూ ధర్మం కోసం పనిచేసే ఇస్కాన్ అనే ఒక సంస్థ వీడిని కాల్తో దబా తన్ని కాల్తో తంటే వీడు బయటపడ్డాడు అక్కడి నుంచి. ఎవరైనా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళ యొక్క అటైర్ని ఫాలో అవ్వకూడదు. ఇది హిందూ ధర్మంలో వాళ్ళందరూ ఫాలో అవుతారు, సనాతన ధర్మంలో. అలాంటిది వీడు అదే ఇస్కాన్ టెంపుల్ పట్టుకొని మెడలో ఈ కొబ్బరికాయ ఒకటి వేసుకొని అడుక్కు తినే నా కొడుకు వీడు రోడ్ల మీద పడి మతాల మధ్యలో ఘర్షణ పెడదామని చూస్తుంటే ప్రభుత్వం గుడ్డిగాడిద పళ్ళు తోగుతుందా అని ప్రజలు ప్రశ్నించరా? ఎవడికో పుట్టాను అనుకుంటున్నాడు, ఎవడో వాళ్ళ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాడంట. ప్రతి ఒక్క అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరెవరైతే ఆ మతాల్లో ఉండే ఆడాళ్ళు ఎవరైతే ఉంటారో, గర్ల్స్, లేడీస్ ఎవరైతే ఉంటారో, తల్లుల గురించి మాట్లాడుతున్న మదర్స్, వాళ్ళందరినీ ఎవడో మా ఇంటికి వచ్చి, అంటే క్రిస్టియానిటీ తీసుకున్నవాడు ఎవడో, అంటే బ్రిటిషర్ ఎవడో వచ్చి వాళ్ళతో కానీ పిల్లల కంటే వాడు పుట్టాను అనుకుంటున్నాడు. ఎవడో క్రిస్టియన్ని, ముస్లింని అంటున్నాడు వీడు. అంత ఓపెన్గా మాట్లాడుతుంటే ఇంత దారుణంగా ఒక మతానికి సంబంధించిన ఇస్లాం మతానికి సంబంధించిన ఆడవాళ్ళందరినీ, క్రిస్టియానిటీకి సంబంధించిన ఆడవాళ్ళందరినీ వీళ్ళంత దారుణంగా మాట్లాడుతుంటే మరి మొన్న రాముడు గురించి మాట్లాడిన లోఫర్ నా కొడుకులందరూ నోరులు మోగపోయినాయా? ఎవడో ఎందుకు మాట్లాడట్లా? ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? అంటే అభినయ్ దర్శన్ గాడికి ఒక చట్టం, రాధా మనోహర్ దాస్ గాడికి ఒక న్యాయమా? రాధా మనోహర్ దాస్ గాడికి ఒక చట్టమా? మాకు తెలియదులే. అంటే హిందువుకు ఒక చట్టం, క్రిస్టియానికి, ముస్లింకి ఒక చట్టం, దళితులకు ఒక చట్టం అని చెప్తే కొద్దిగా మేము తెలుసుకుంటాం. రాజ్యాంగంలో కొత్తగా ఏమైనా రాసుకుందామో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. మరి సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని అరుస్తాడు కదా పవన్ కళ్యాణ్. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఏం మాట్లాడేంటి? క్రిస్టియానిటీని ఎవరన్నా అంటే ఊరుకుంటారా? అరే హిందూ మతం వినంగానే ప్రతి ఒక్కరు మారుతాడు. అరే ఇస్లాం ఎవరన్నా అంటే ఊరుకుంటారు, అల్లాని అంటే ఊరుకుంటారు, జీసస్ క్రిస్ట్ అంటే అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు.
నిద్రపోతున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి మాట్లాడట్లా మీరు? ఇంకేమన్నాడో చూద్దాం. అంటే ఒక మతానికి సంబంధించిన మొత్తం తల్లుల్ని, ఇస్లాంకి సంబంధించిన మొత్తం ఆడవాళ్ళని, మదర్స్ని, క్రిస్టియానిటీకి సంబంధించిన మొత్తం మదర్స్ అందరినీ కూడా వేరే వాడు ఎవడో మతం మారినోడు వచ్చి వీళ్ళతో పడుకుంటే వాళ్ళు కంటే వీడు పుట్టాడని అనుకుంటున్నాడని చెప్పని రోజు వేరే వాడు డబ్బు లేకపోతే కడుపుకి అన్నం కూడా తినలేని అడుక్కు తినే నా కొడుకు వాడు మాట్లాడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడగరా? ఇంకా ఉంది కంప్లైంట్, ఇంకా ఉంది. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జిప్సన్ ఫాదరు జైపాల్ ఫాదర్ గాడి ఫాదర్ ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది స్వర్గము కన్నా మిన్న. వీడికి వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఈ నా కొడుకు ఒకడికి పుట్టాడో మరి ఊర్లో వాళ్ళందరూ కంటే పుట్టాడో అని చెప్పని వాళ్ళు ఒకవేళ వీడిని అన్నా, ఎరా నువ్వు ఒక్కడికంటే పుట్టావా, నీకు ఎంతమంది రా తండ్రులు అని చెప్పని వేరే వాళ్ళు వీడిని అంటే వీడికి సిగ్గు అనేది అప్పుడైనా వస్తుందా? అలా అంటే తప్పు కదా, వాళ్ళ తల్లిని అవమానించినట్టు కదా. కొండనెత్తినవాడు మనకుండగా, కోదండం పట్టినవాడు మనకుండగా, విషం తాగి మరణించినవాడు మావాడై ఉండగా, 2 చెక్కలు 3 మేకులు మాకు దండగా, మాకు ఎందుకు చెప్పు. ఇది వీడు మాట్లాడే భాష. కాబట్టి వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళకి నీతి లేదు కాబట్టి, వాళ్ళకి ధ్యానం లేదు కాబట్టి, మతం మారి ఖతం అయిపోయి దశమ భాగాల రూపంలో దరిద్రులు అయిపోతున్నారు. మరి గుళ్ళల్లో పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక, నీ కళ్ళల్లో ఎవడైనా పెట్టుకున్నావా అంటే కీరాలుగానే ఏమన్నా పెట్టుకున్నా మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు. అసలే మన సబ్స్క్రైబర్స్ తెట్ నా కొడుకులు మళ్ళీ ఏదన్నా అనుకుంటారు, ముందే చెప్తున్నా. కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నావా ఎవడదన్నా కీరా దోసకాయి కాబట్టి నీకు కనపడట్లేదా అని చెప్పను ఎవరన్నా అన్నారనుకోండి, రాధా మనోహర్ దాస్ గారిని, తప్పు కదా అది? తప్ప అట్ట చెప్పండి. పై విధంగా ఇతని కంప్లైంట్, పై విధంగా అన్యమతస్థులు వారి మనోభావాలు కించపరుస్తూ వ్యాఖ్యానించారు. సదరు విషయంను తమకు తెలియజేస్తూ రాధా మనోహర్ దాస్పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అని చెప్పని ఇతను వాసంశెట్టి, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, వాసంశెట్టి శేషారావు ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. దానికి అసలు చట్టం న్యాయం 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద పరిగెడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఎవడో పట్టించుకోడు. ఆయిషా మేరా కేసు పాపం ఎప్పుడో ఉంది. అన్ని ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ కూటమి ప్రభుత్వం హియర్. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దాన్ని తీర్చలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్న మన పోలీస్ సిస్టము, మన న్యాయ వ్యవస్థ, మన చట్టాలు ఒక్కటే ఒక్క రోజులో చూడండి. ఐల్ షో యూ. ఇదిగో ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఏంటంటే, స్టేటస్ అదే రోజు, ఏ రోజైతే ఎఫ్ఐఆర్ ఇచ్చాడో అదే రోజు లాస్ట్ అప్డేటెడ్ స్టేటస్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీస్ డిస్పోజ్ చేసేసింది. ఏంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పోలీస్ ఈ కంప్లైంట్ డిస్పోజ్ చేసేసింది. అది అంటే ఏంటి? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తగిన ఆధారాలు లేవనో, లేదా అతను మాట్లాడలేదనో, లేదా విన్నవాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, వాడు మాట్లాడినోడు శుద్ధపోసానో, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల తీసేశారు, కంప్లైంట్ తీసేశారు. అంటే అసలు కంప్లైంట్ పూర్తి కేసు క్లోజ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసేశారు. సో కూటమి ప్రభుత్వం ఈజ్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ వీఆర్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ, వీఆర్ అగేన్స్ట్ ఇస్లాం అండ్ వీఆర్ అగేన్స్ట్ దళిత్స్. ఒకవేళ కాదంటే వాడి మీద యాక్షన్ తీసుకోండి. ఈ రోజుకి రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నా సరే ఒక్కడు కూడా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లా? వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లా? అంటే హిందువులకి ఒక చట్టం, అసలు హిందువుల గురించి పక్కన పెట్టండి, హిందువులకి కలంకమే లోఫర్ నా కొడుకు. రాధా మనోహర్ దాస్ గారికి ఒక చట్టం, మిగతా వాళ్ళందరికీ ఒక చట్టమా? కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి దీనికి. మరి క్రిస్టియన్ సమాజం అంతా, ముస్లిం సమాజం అంతా ఎందుకని ఊరుకొని కూర్చుంటున్నారో, మరి మీరు అందరూ నిద్రపోతున్నారేమో నాకు తెలియదు కానీ
అరే అమ్మ, మీరు మామూలు కాదురా బాబా, మీ సాధుజీవులు మీరంతా. మీ తల్లుల్ని అంటాడు, మీ ఇళ్లలోకి ఒకడు వచ్చి మిమ్మల్ని కంటే మీరు పుట్టారంటాడు, మీకు మాత్రం చలనం ఉండదు. ఒకడు కేసులు ఫైల్ చేయడు, ఒకడు ఎఫ్ఐఆర్ మీద కంప్లైంట్ మీద ఫాలో అప్ చేయడు. తిట్టించుకోండి బాగా రాధా మనోహర్ దాస్ గారితో.